ఐపీఎల్ లో మీరు ఇలాంటి చాలా మ్యాచెస్ చూసి ఉంటారు. ఏంటంటే ఆ మ్యాచ్ ఇక విన్నడం చాలా కష్టం అనిపించినప్పుడు అప్పుడే ఒక ప్లేయర్ వచ్చి తన ఒంటి కాలుతో మ్యాచ్ విన్ చేసేస్తాడు. నంబర్ 3 ఎంఎస్ ధోని. ఐపీఎల్ 2016 లో పంజాబ్ వర్సెస్ పూణే మ్యాచ్ లో పంజాబ్ పూణేకి 172 రన్స్ టార్గెట్ ని ఇచ్చారు. కానీ పూణే 86 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోయారు. దాంతో ప్రాపర్ బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయిపోయారు. కానీ అక్కడ నుండి ధోని 64 రన్స్ తుఫానీ బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్ లో 23 రన్స్ కావాలి. అప్పుడే ధోని 3 సిక్సెస్ 1 4 కొట్టి మ్యాచ్ విన్ చేసేసాడు. నంబర్ 2 రవీంద్ర జడేజా. ఐపీఎల్ 2023 లో ఫైనల్ లాస్ట్ ఓవర్ లో 13 రన్స్ కావాలి. మోహిత్ శర్మ అమేజింగ్ ఫామ్ లో ఉండే అతను 3 యార్కర్ బాల్స్ లో 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక 2 బాల్స్ లో 10 రన్స్ కావాలి. ఆ టైంలో విన్ అవ్వడం ఇంపాసిబుల్ అనిపించింది. కానీ అప్పుడే జడేజా 6 or 4 కొట్టి సిఎస్కే ని ఫైనల్ విన్ చేయించాడు. నంబర్ 1 రింకు సింగ్. ఐపీఎల్ 2023 జీటీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో జీటీ కేకేఆర్ కి 204 రన్స్ టార్గెట్ ని ఇచ్చారు. కేకేఆర్ కి లాస్ట్ ఓవర్ లో 29 రన్స్ కావాలి. ఈ టైంలో విన్ అయ్యే ముచ్చట అనేది లేదు. కానీ రింకు సింగ్ యష్ దయాల్ వేసిన 5 బాల్స్ లో 5 సిక్సెస్ కొట్టి కేకేఆర్ కి ఇంపాసిబుల్ మ్యాచ్ ని విన్ చేయించాడు.